అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మూసీ పరిధిలో ఇళ్ల కూల్చివేతలకు రంగం సిద్ధమైంది. పాత బస్తీ పరిధిలోని మూసానగర్, రసూల్పురాలో మూసీ రివర్ బెడ్ లో ఇళ్లను కూల్చివేయబోతున్నారు అధికారులు. రేపు ఉదయం కూల్చివేస్తున్నట్లు స్థానికులకు సమాచారం అందించారు. మూసీ నదికి ఆనుకుని ఉన్న 47 ఇళ్లకు ఇప్పటికీ RBX అని మార్కింగ్ చేశారు అధికారులు. 47 ఇళ్లలో ఉన్న వారిని ఖాళీ చేయించి చెర్లపల్లిలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు తరలించడం జరుగుతోంది. ఖాళీ చేసిన వారి ఇళ్లను కూల్చివేయబోతున్నారు అధికారులు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ప్రస్తుతం ఆ ఇళ్లకు సంబంధించి RBX, మీరు ఆ మార్కింగ్ చూడొచ్చు. RBX అంటే కనుక రివర్ బెడ్, RB అంటే రివర్ బెడ్. దానికి సంబంధించి ఆ మార్కింగ్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం 47 ఇళ్లను అక్కడి నుంచి ఖాళీ చేయించారు. ఖాళీ చేయించి వాళ్ళని డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు తరలిస్తున్నట్టుగా తెలుస్తోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం అక్కడ ఆ పరిధిలోని ఇళ్లకు సంబంధించి ఇప్పటికీ తాళాలు వేసుకుని అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. ఇన్ఫాక్ట్ సీల్ వేసేసిన సందర్భాన్ని మీరు చూడొచ్చు. అదిగో మీరు చూస్తే కనుక ఆ క్లోజ్లో ఒక్కసారి ఆ లాక్ వచ్చినప్పుడు ఆ రిక్వెస్ట్ టీం ఒకసారి పాజ్ చేసి చూపించే ప్రయత్నం చేద్దాం. మీరు చూస్తే అక్కడ ఆ ఇళ్లకు సంబంధించి మూసీ రివర్ బెడ్కు సంబంధించి అక్కడ ఉన్న 47 ఇళ్లను ఖాళీ చేయించారు. కొన్ని ఇళ్లకు అక్కడ సీల్ వేసిన ఇదిగో మీరు చూడొచ్చు. ఇక్కడ ఇళ్లు మీరు చూస్తే కనుక ఇంటికి తాళాలకు సీల్ వేసేసిన సందర్భం అది. ఇప్పుడు ఆ ఇళ్లను ఖాళీ చేయించారు. ఖాళీ చేయించి వాళ్ళని ఇటు డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు తరలించిన పరిస్థితి. అలా మీరు చూడొచ్చు. 47 ఇళ్లకు సంబంధించి ఇలాగే దాదాపుగా సీల్ వేసిన పరిస్థితి. ఆ విజువల్ మీరు చూస్తున్నారు. వీళ్ళందరినీ కూడా ఇటు మూసీ రివర్ బెడ్కి సంబంధించి వీళ్ళందరినీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు తరలించడం జరుగుతుంది. ఖాళీ చేసిన వారి ఇళ్లను రేపు అధికారులు కూల్చివేయబోతున్నారు. మూసీ పరిధిలోని ఇళ్ల కూల్చివేతలకు రంగం సిద్ధమైంది. పాత బస్తీ పరిధిలోని మూసానగర్, రసూల్పురాలో మూసీ రివర్ బెడ్లో ఇళ్లను కూల్చివేయబోతున్నారు అధికారులు. రేపు ఉదయం కూల్చివేస్తున్నట్లు స్థానికులకు సమాచారం అందించారు. మూసీ నదికి ఆనుకొని ఉన్న 47 ఇళ్లకు ఇప్పటికీ RBX, ఆ మార్కింగ్ కూడా మీరు చూశారు. RBX అనే మార్కింగ్ ఉంది. మార్కింగ్ చేశారు అధికారులు. 47 ఇళ్లలో ఉన్న వారిని ఖాళీ చేయించారు. ఖాళీ చేయించి చెర్లపల్లిలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు తరలించడం జరిగింది. ఖాళీ చేసిన వారి ఇళ్లకు ఇప్పుడు ఆ మార్కింగ్ సంబంధించి మీరు చూస్తున్నారు. RBX అనే మార్కింగ్ ఉంది. ఆ ఇళ్లను రేపు కూల్చివేయబోతున్నారు అధికారులు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి దేవిక అందిస్తారు. దేవిక, మూసీ నదికి సంబంధించి వివాదాస్పదంగా మారినప్పటికీ కూడా కొంతమంది మాత్రం ఏవైతే మూసీ నదికి ఆనుకొని ఇక్కడ చూడొచ్చు మనం, అటువైపు చూసుకుంటే మూసీ నది ఉంది. ఇదంతా కూడా మూసా నది, రసూల్పురాలో అన్నమాట. ఇప్పుడు మనం ఉన్నది కూడా ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే అదంతా కూడా మూసా నది దగ్గరలో మూసీ నది ఏదైతే ఉందో ఇక్కడ మనం చూడొచ్చు. కేవలం ఒక ఖాళీ నడకన వెళ్ళే ఒక చిన్న రహదారి మాత్రమే ఉంది. అయితే ప్రస్తుతానికి అక్కడి నుంచి ఇక్కడ వరకు చూసుకుంటే కేవలం కొన్ని మీటర్లు కూడా, అంటే 50 మీటర్ల లోపు ఏవైతే ఇల్లు ఉన్నాయో వాటిని గుర్తించి ఇక్కడ RBX అని అయితే రాయడం జరిగింది. ఇప్పుడు మనం చూడొచ్చు. RBX అంటే రివర్ బెడ్ లో ఉన్న ఇల్లులు అనమాట. అంటే నీటి మట్టంలో ఉన్న ఏవైతే ఇల్లులు ఉన్నాయో వాటికి ఇలా మొత్తం కూడా RBX అని చెప్పి రాయడం జరిగింది. దాదాపుగా 47 ఇళ్ళకైతే ఈ విధంగా రాయడం జరిగింది. అయితే ఇప్పుడు మీరు ఇక్కడ గమనించవచ్చు. ఇక్కడ చూసుకుంటే కనుక ఇక్కడ సీజ్ చేసి ఉంది ఇళ్ళకి ఇలా ఈ విధంగా చేయడానికి గల కారణం కూడా ఏంటంటే ఇక్కడ ఏవైతే 2 రోజుల క్రితం RBX అని రాయడం జరిగిందో ఈ ఇంట్లో కుటుంబీకులు ఎవరైతే నివాసం ఉంటున్నారో వాళ్ళని తీసుకెళ్లి ఏదైతే ఇప్పుడు చెర్లపల్లి దగ్గర ఏవైతే ఇప్పుడు 2 BHK గవర్నమెంట్ కి సంబంధించి 2 BHK ఏవైతే ఉన్నాయో, అంటే 2014, 2016లో కట్టిన ఇల్లులు ఏవైతే ఉన్నాయో వాటి అపార్ట్మెంట్స్, దాంట్లో 5th నుంచి 9th ఫ్లోర్ వరకు ఏవైతే పోర్షన్స్ ఉన్నాయో వాటిని అయితే కేటాయించడం జరిగింది. ప్రస్తుతానికి ఇప్పుడు మనం చూడొచ్చు. ఇక్కడ మొత్తం కూడా ఇక్కడ దాదాపు ఇప్పుడు మనం 4 ఇళ్ళని చూసాం. అక్కడ నుంచి ఇటు కనుక చూసుకుంటే కనుక ఇప్పుడు ఇక్కడ ఇంకా ఉన్నాయి. ఇక్కడ నుంచి మనం లోపల చూసుకోవచ్చు ఏ విధంగా ఉంది అంటూ కూడా. అయితే ఏ రోజైతే ఇలా RBX అని రాయడం జరిగిందో ఆ రోజే వీళ్ళ దగ్గరికి వచ్చి మీరు ఇంకొన్ని రోజుల్లో ఇల్లు ఖాళీ చేయాలి అని చెప్పినప్పుడు ఇక్కడ ఎవరైతే నివాసం ఉంటున్నారో, అంటే ఇక్కడ వీళ్ళు చూడొచ్చు దాదాపు కొన్ని ఏళ్ల నుంచి ఇక్కడ వాళ్ళు ఉంటూ ఉన్నారు. ఇటు చూసుకుంటే కనుక ఈ ఇల్లు మొత్తం ఏ విధంగా ఉంది ఏంటనేది కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. అయితే ఇక్కడ వాళ్ళు ఉండడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి అధికారులు వీళ్ళతో మాట్లాడి మీరు ఇక్కడ ఉండొద్దు, ఇలా ఉంటే ఇబ్బంది ఉంటుంది అంటే ప్రస్తుతానికి ఏదైతే ఇప్పుడు మూసా నది ఉందో, మూసీ నది దగ్గరలో ఏదైతే ఈ ఏరియా ఉందో ఇక్కడ నీళ్లు కనుక ఎక్కువగా వస్తాయి, ఏదైతే ఇప్పుడు మనం మూసీ నది చూసామో అది కనుక అక్కడ గండిపేట గేట్ అన్ని తెరిచిన తర్వాత ఇక్కడ పరిస్థితి కూడా దారుణంగా ఉన్నట్టు కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అయితే ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి ప్రజలు వీళ్ళని వెంటనే ఇక్కడ నుంచి పంపించాలి, తరలించాలి అని చెప్పి ఏవైతే ఇప్పుడు చెర్లపల్లిలో 2 BHK ఏవైతే ప్రభుత్వ
భూములు ఉన్నాయో, ప్రభుత్వ ఇల్లులు ఉన్నాయో, ఈ అపార్ట్మెంట్స్ అందులోకి అయితే తరలించడం జరిగింది. ప్రస్తుతానికి చూడొచ్చు చాలా మంది కూడా మొత్తానికి ఖాళీ చేసి వెళ్ళిపోయిన పరిస్థితి ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. వేస్ట్ సామాన్లు మొత్తం కూడా ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయారు. అయితే ప్రస్తుతానికి ఏవైతే అవసరం ఉన్న సామాన్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఇక్కడ నుంచి వాళ్ళ 2 BHK ఏవైతే ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే వాళ్ళు అంటే ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు అధికారులు మున్సిపల్ అధికారులు ఏవైతే వాళ్ళకి కేటాయించారో పట్టా ఇచ్చి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోవడం జరిగింది. వెంటనే ఇక్కడ ఏవైతే ఇప్పుడు 47 ఇల్లు కుటుంబాలు ఉన్నాయో వీళ్ళని మొత్తం కూడా అక్కడికి తరలించడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఏవైతే ఇక్కడ మూసా నది దగ్గరలో ఏవైతే ఈ మూసీ నదికి దగ్గరలో ఏదైతే మూసా నది ఉందో ఇక్కడ ఏవైతే RBX అని రాశారో దాదాపు ఈ లోపల చూసుకుంటే ఇది ఒక్కటే ఇల్లు, కానీ లోపల మాత్రం ఒక 5 పోర్షన్స్ ఉన్నాయి. ఈ 5 పోర్షన్స్ కూడా వెంటనే వాళ్ళు ఖాళీ చేయడం జరిగింది. ఇటు చూడొచ్చు వీళ్ళందరినీ కూడా ఖాళీ చేసిన వెంటనే అంటే రేపే ఇవన్నీ కూడా డిమాలిషింగ్ చేస్తున్నారు. ముఖ్యంగా మనం చూస్తున్నాం రేపు కూల్చబోయే మున్సిపల్ అధికారులు కూల్చబోయే ఇళ్ళని మనం ముందుగానే ఏ విధంగా ఉన్నాయి ఏంటి అని చెప్పి మనం RTV లో అయితే ఇప్పుడు చూపించడం జరుగుతుంది. ఇటువైపు చూడొచ్చు బాత్రూమ్లు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఒకవైపు ఇక్కడ ఒక ఇల్లు కూడా ఉంది. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా 5 పోర్షన్స్ ఏవైతే ఉన్నాయి 5 పోర్షన్స్ కి సంబంధించి ఇక్కడ వాటర్ సప్లైకి సంబంధించి ఇక్కడ ట్యాంక్ కూడా ఉంది. ఇక్కడ మనం చూస్తున్నాం క్లియర్ గా ఏ విధంగా ఉంది ఏంటని. ఇది ఒక వంటగదిలోని ఇక్కడ వాటర్ కి సంబంధించిన ఈ సంపు కూడా ఉంది. దీనికి సంబంధించి చూడొచ్చు ఇది కొంచెం లోతు కూడా ఉంది. ఇదంతా కూడా రేపు డిమాలిషింగ్ అవ్వబోతుంది. ముందుగానే ఈ డిమాలిషింగ్ కి సంబంధించి ముందు ఈ ఇల్లులు ఏ విధంగా ఉన్నాయి, 47 ఇళ్ళకి సంబంధించి ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది కూడా ఇప్పుడు మొత్తం మనం RTV ఎక్స్క్లూజివ్ లో అయితే ప్రస్తుతానికి చూస్తున్నామని చెప్పొచ్చు. ఎక్కడికక్కడ సామాన్లు అంటే వాళ్ళకి పనికిరాని సామాన్లు ఏవైతే ఉన్నాయో కొంచెం ఇరిగిపోయినవి లేకపోతే పనికిరానివి ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా ఇక్కడే ఉంచడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్నాం మంచానికి బెడ్ ఏదైతే ఉందో అది, అలాగే డ్రెస్సింగ్ టేబుల్, అలాగే స్విచ్ బోర్డ్స్, అంటే ఇవన్నీ కూడా ముందుగానే పాడైపోయిన కొంచెం రిపేర్లో ఉన్న ఇల్లులు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇవన్నీ కూడా ఎప్పటివో పూర్వకాలం ఇవన్నీ కూడా మనం చూస్తుంటే మనకి క్లియర్గా అర్థమవుతుంది ఎన్నున్నాయి ఏంటి అనేది. ఇక్కడ చూడొచ్చు 1 2 3 4 5 6 మొత్తం 6 పోర్షన్స్ ఉన్నాయి లోపలైతే. ఇందాక మనం అక్కడ చూపించినట్టు అక్కడ ఒక 5 పోర్షన్స్ ఉన్నాయి. సో ఇది మొత్తం కూడా ఏదైతే ఉందో ఈ లోపల ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా ఇక్కడ నుంచి ఏదైతే ఇప్పుడు ప్రభుత్వ ఇల్లులు ఉన్నాయో అంటే ఈ 2 BHK ఏవైతే ఉన్నాయో అక్కడికి పంపించడం జరిగింది. ఇక్కడ ఇంకోటి చూడొచ్చు, ఇక్కడ కిటికీలో నుంచి కూడా మనం చూసి ఒకసారి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే చాలా వరకు బయట నుంచి సీజ్ చేయడం జరిగింది. అంటే లోపలికి ఇక్కడ కూడా మనం చూడొచ్చు లోపలికి ఎవరిని వెళ్ళనీయకుండా ఎవరు వెళ్ళకూడదు అని చెప్పి ఇక్కడ ఇది కూడా పెట్టడం జరిగింది. అంటే దాదాపు ఇప్పుడు మనం చూస్తున్నాం రేపు ఏ విధంగా అయితే కూల్చబోతున్నారు ఆ ఇళ్ళని ఇప్పుడు నేను మొత్తం కూడా మీకు చూపించడం జరుగుతుంది. కేవలం ఇక్కడ వరకు మాత్రమే. మరోవైపు కనుక ఇది చూసుకుంటే ఇప్పుడు మనం అటువైపు వెళ్ళాం, లోపల నుంచి మనం చూపించాం. ఇటు బయట కనుక చూసుకుంటే ఇక్కడ కూడా RBX అని రాయడం జరిగింది. మరోవైపు లోపల నుంచి కూడా డోర్ వేయడం జరిగింది. ఇక్కడ బయట కూడా లాక్ వేయడం జరిగింది. మరి చూడొచ్చు ఇది కూడా రేపు డిమాలిషింగ్ అయ్యే ఇళ్ళని ఇప్పుడు మనం RTVలో అయితే చూస్తున్నాం ఏ విధంగా ఉన్నాయి. ఇవి రేకులు ఇల్లు అయినప్పటికీ కూడా ఇవి పూర్వకాలం కట్టినవి కాబట్టి ఇవి చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి అనేది మనకి క్లియర్ గా తెలుస్తా ఉంది. చూడొచ్చు మొత్తానికి వెంటనే కేవలం 2 రోజులు మాత్రమే వాళ్ళకి గడువు ఇచ్చి వాళ్ళకి పట్టాలు ఇచ్చి వెంటనే ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అంటూ కూడా ఇక్కడ నుంచి అక్కడికి తరలించడం జరిగింది. అయితే ఇంకోటి మనం ఇక్కడ ముఖ్యంగా చూడొచ్చు ఇది ఏదైతే ఉందో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కదా, అక్కడ మూసీ నది ఉంది. ఆ పక్కనే అక్కడ నుంచి ఇక్కడికి ఒక 10 అడుగులు మాత్రమే ఉంది. ఆ 10 అడుగుల నుంచి ఇక్కడ వరకు చూడొచ్చు ఏ విధంగా ఉంది అనేది కూడా. అయితే ఇది కూడా ఇది కొంచెం పాడుబడ్డ ఇల్లులా ఉన్నప్పటికీ ఇది కూడా కూల్చివేయబోతున్నారు. అదేవిధంగా ఇటు చూడొచ్చు మరోవైపు కనుక చూసుకుంటే ఇక్కడ RBX అని రాసిన పక్కనే ఒక ఇల్లు ఆనుకుని ఒక ఇల్లు ఉంది. మరి రేపు ఇంటికి ఇబ్బంది అవుతుందా లేదా అనే విషయాలు కూడా రేపు మనం డిమాలిషింగ్ అయ్యేటప్పుడు చూడాలి అని చెప్పొచ్చు. అయితే ఇక్కడ కూడా చూడొచ్చు ఇంకో ఇల్లు ఉంది. ఇవన్నీ కూడా ముస్లిమ్స్ కి సంబంధించిన ఇల్లులు. లోపలికి వచ్చి చూస్తే కనుక ఇక్కడ ఒక 1 2 3 4 5 పోర్షన్స్ ఉన్నాయి. ఒక బాత్రూమ్ ఉంది. సో వీటిని కూడా రేపు డిమాలిషింగ్ చేయబోతున్నారు. లోపలికి ఎవరు వెళ్ళకుండా చూడొచ్చు. మళ్ళీ ఎందుకంటే ఎవరైనా వచ్చి అంటే ఇప్పుడు ఎవరికైతే ఇల్లు కేటాయించారో అక్కడ 2 BHKలో ఒక పోర్షన్ ఇచ్చారో ఒక ఫ్లోర్లో వాళ్ళు మళ్ళీ మనసు మార్చుకొని ఒకవేళ ఇక్కడికి వచ్చినా లేకపోతే మాకు ఇక్కడ ఇల్లు కావాలి అని చెప్పి మళ్ళీ వాళ్ళ సామాన్లు తెచ్చుకున్నా అలా తెచ్చుకోకూడదు అని చెప్పి ఇలా ఒక బట్ట కట్టి దాని మీద ఇప్పుడు చూడొచ్చు ఏ విధంగా పెట్టారు అనేది కూడా ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. మొత్తం కూడా ఒక వైపు నుంచి లోపలికి ఎవరిని వెళ్ళనివ్వకుండా అయితే ఈ విధంగా పెట్టారు అనేది కూడా మనకి క్లియర్ గా కనిపిస్తా ఉంది. అయితే ప్రస్తుతానికి వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి ఎంతగా ఇబ్బంది పడుతున్నారు అనేది కూడా మనం ఇందాక మన వీడియోలో చూడడం జరిగింది. అయితే ప్రస్తుతానికి ఏదైతే ఇప్పుడు
మూసీ నదికి సంబంధించి వివాదాస్పదంగా మారినప్పటికీ కొంతమంది ఇలా ఆర్బీఎక్స్ అని ఎవరిళ్ళలో అయితే రాశారో, ఎవరింటికి అయితే రాశారో వాళ్ళు ఒకవైపు నుంచి కొంచెం ఆనందం వ్యక్తం చేస్తున్నప్పటికీ మరికొంతమంది మాత్రం మేము ఇక్కడ నుంచి వెళ్ళము, మా ఇంటి స్థలాలు మాకే కావాలి, మా ఇల్లు మాకే కావాలి. అక్కడ అసలు ఇందాక కూడా మనం కొంతమందితో మాట్లాడడం జరిగింది. లిఫ్ట్ సరిగ్గా లేదు, వాటర్ సరిగ్గా లేదు, మేము ఏ విధంగా ఉండాలి? ఇక్కడ చిన్న చిన్న రూములు ఉన్నాయి. ఇక్కడైతే ఒకే పోర్షన్లో ఒకే ఇంట్లో అంటే ఒకే ఇప్పుడు చూడొచ్చు ఒక బిల్డింగ్కి సంబంధించి అంటే ఒక ఇల్లుకి సంబంధించి లోపల 5-6 పోర్షన్స్ ఉన్నాయి. ఇలా ఉంటే మేము అంటే మా అన్న వదిన ఒక ఇంట్లో, నేను మా ఆయన ఒక ఇంట్లో, మా అమ్మ మా నాన్న ఒక ఇంట్లో అలా ఉండేవాళ్ళం. ఇప్పుడు 2 BHK చాలా చిన్నగా ఉన్నాయి. మేము ఏ విధంగా ఉండాలి? లిఫ్ట్ పని చేయట్లేదు అంటూ వాళ్ళు ఏ విధంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అనేది కూడా మనం చూడడం జరిగింది. ప్రస్తుతానికి మరి వీళ్ళు ఇక్కడ ఏ విధంగా ఉండబోతున్నారు అనేది కూడా మనం వాళ్ళతో మాట్లాడి తెలుసుకున్నాం. అయితే ప్రస్తుతానికి ఇప్పుడు ఏవైతే రేపు డీమాలిషింగ్ అవ్వబోతున్నాయో, రేపు ఉదయం 8 గంటలకి ఇక్కడ ఏదైతే ఉందో ఇప్పుడు మనం చూడడం జరిగింది, అక్కడ మూసీ నదికి సంబంధించి దాన్ని ఆనుకొని ఉన్న దాదాపుగా 47 ఇల్లు ఏవైతే ఉన్నాయో వాటి మొత్తానికి కూడా ఆర్బీఎక్స్ అని చెప్పి రాయడం జరిగింది. దానికి సంబంధించి రేపు కూల్చివేతలు అవ్వబోతున్నాయని చెప్పొచ్చు. మరి ఏ విధంగా ఉంది ఏంటనేది కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం. మరికొంతమంది లోపలికి వెళ్ళే ప్రయత్నం కూడా చేస్తారు. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇప్పుడు చూడొచ్చు వాళ్ళు లోపలికి వెళ్ళే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అందుకనే వాళ్ళు లోపలికి వెళ్ళకూడదు అని చెప్పి వాళ్ళు అక్కడ చీజ్ కూడా చేయడం జరిగింది. సో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి వాళ్ళు ముందు జాగ్రత్తగానే ఈ విధంగా పెట్టడం జరిగింది. మరోవైపు చూసుకుంటే రేపు డీమాలిషింగ్ అయ్యే ఇల్లు ఏ విధంగా ఉన్నాయి, కూల్చక ముందు ఏ విధంగా ఉన్నాయి ఏంటనేది కూడా మొత్తం మనం చూడడం జరిగింది. ఏదైనప్పటికీ మరికొంతమంది మాత్రం మేము ఇక్కడ నుంచి కదిలేదు లేదు, ఎంత దూరమైనా వెళ్తాం, ఏవైతే ఇప్పుడు జేసీపీలు వస్తే వాటికి అడ్డంగానే నిలబడతాం, కానీ మా ఇళ్ళని మాత్రం మేము కోల్పోయే ప్రసక్తి లేదు, మేము రూపాయి కూడబెట్టుకొని మరి ఈ ఇల్లు కొనుక్కున్నామంటూ మరి కొంతమంది కొన్ని బస్తీల్లో అయితే ధర్నా చేస్తున్న విజువల్స్ ని కూడా మనం ఆర్టీవీలో చూడడం జరిగింది. వాళ్ళతో మాట్లాడడం కూడా జరిగింది. మూసా నదికి సంబంధించి కొంతమంది బాధితులు మనతో ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ బాధ ఆవేదన ఏ విధంగా ఉందనేది ఇప్పుడు తెలుసుకుందాం. అమ్మ నమస్తే. నమస్తే. ఇప్పుడు ఏవైతే ఇల్లు వెనకాల కనిపిస్తున్నాయో వాటి మీద ఆర్బీఎక్స్ అని రాయడం జరిగింది. అధికారులు ఎప్పుడు వచ్చారో, అసలు ఎప్పుడు రాశారు? వచ్చి కూడా 4-5 రోజులు అవుతుంది. వాళ్ళు సడన్గా వచ్చి వెళ్ళిపోమంటే వెళ్ళిపోయారు. వాళ్ళకి సొంతం ఉన్నా కిరాయి ఉన్నా ఇప్పుడు అదే పరిస్థితి అయింది. మేము 20 ఏళ్ళ నుంచి ఇక్కడనే, మా మ్యారేజ్ కూడా ఇక్కడనే అయ్యింది, పిల్లలు ఇక్కడనే అయ్యారు, ఆఖరికి మా భర్త కూడా ఇక్కడనే చనిపోయిండు. ఇప్పుడు పరిస్థితి అయితే మాదైతే ఘోరంగా ఉంది. మా ఇంటి మీద కూడా రాశారు, ఆర్బీఎక్స్ అని రాసిర్రు. ఇప్పుడు సడన్ గా పోవాలంటే నాకు చిన్న పిల్లలు ఉన్నారు, ఏది ఇయ్యలేదు మాకు. అప్పుడు కూడా మా ఆయన పేరు మీద కూడా కేటాయించినాము, అది కూడా రాలేదు. ఇక్కడనే మేడం, అది ఎదురుగా కనబడేది మాదే. అవును మేడం. ఇప్పుడు మీరు అందులో రెంట్కుంటున్నారా లేకపోతే సొంతమా ఏంటి? మీరు ఇప్పుడు అందులో ఉంటున్నారని చెప్పారు. మేము ఇక్కడ 20 సంవత్సరాల నుంచి కిరాయికే ఉన్నాము. మా అత్తగారికి అయితే సొంతం ఏది లేదు. మా అత్తగా నుంచి అయినా ఇప్పటి వరకు అయినా కిరాయికే ఉన్నాము. కిరాయి వాళ్ళకు కూడా ఏమైనా ఆదుకోమని చెప్తున్నాము. ఇప్పుడు అందులో ఎక్కడ ఉంటున్నారమ్మా? ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. మీరు ఏ ఫ్లోర్ లో అంటే ఏ పోర్షన్ లో ఉంటున్నారు ఏంటనేది ఒకసారి చూపించండి. అండ్ అలాగే అధికారులు వచ్చి అడిగినప్పుడు మరి మీరు అడిగారా, మాకు కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లని ఇవ్వండి, మేము ఎప్పటి నుంచో ఇక్కడ ఉంటున్నాం, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలని ఏమైనా అడిగే ప్రయత్నం చేశారా? మాకు అది సొంతంగా కిరాయి, అది సొంతం ఉన్న వాళ్ళకే ఇస్తామని చెప్పిర్రు. అడిగాం మేము, కిరాయి వాళ్ళకి లేదు. ఇప్పుడు కిరాయి అంటే సడన్ గా ఇప్పుడు బయట కూడా 5-6 వేలు అడుగుతారు. మేము కూలినాలు చేసుకునే వాళ్ళకి కూడా మాకు వేయడానికి వెళ్తుంది. అది నా పరిస్థితి. మీరు అడిగినప్పుడు మాత్రం వాళ్ళు ఆ విధంగా సమాధానం చెప్పారు. ఇప్పుడు ఇందులో మీరు ఏ పోర్షన్ లో ఉండేవాళ్ళు? ఈ పోర్షన్ లో ఉండము. ఈ పోర్షన్, ఈ ఫస్ట్ పోర్షన్ లో ఇప్పుడు చూడొచ్చు, ఏదైతే ఇప్పుడు ఫస్ట్ పోర్షన్ కనిపిస్తుందో కొంచెం చిన్న రూమ్. ఇందులో వీళ్ళు ఎవరైతే ఇప్పుడు ఉన్నారో వీళ్ళు చిన్న పిల్లలతో సహా వీళ్ళు ఇక్కడ ఉండేవాళ్ళు. అలాంటిది ఇప్పుడు సడన్ గా వీళ్ళని వెళ్ళిపోమని చెప్పడంతో ఇవన్నీ కూడా డిమాలిషింగ్ చేస్తున్నాము, వెళ్ళిపోండి ఆర్బీఎక్స్ అని రాసాము అని చెప్పడంతో ఎవరైతే ఇంటి ఓనర్ ఉంటారో వాళ్ళకి ఇల్లుని కేటాయించారు, కానీ మాకు అసలు కేటాయించలేదు. మరి మేము ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు 2 రోజులు మాత్రమే సమయం ఇచ్చారు, మేము ఎక్కడికి వెళ్ళాలి అంటూ కూడా వాళ్ళు ఎంతగానో ఆవేదన వ్యక్తం చేస్తున్నారనే చెప్పాలి. మరి ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు ఏంటమ్మా? ఇప్పుడు ఉంటున్నాము పక్క గల్లీలో. ఆడ కూడా 4,000-3,000 అడుగుతారు. మేము కూలినాలు చేసుకున్నాం, ముందే మాకు భర్త లేడు. ఇప్పుడు చిన్న పిల్లల్ని వేసుకొని సడన్ గా 4,000-5,000 అంటే ఏ నుంచి వస్తాయి? అవి కూడా కష్టం చేసి అక్కడ కూడా ఆర్బీఎక్స్ అని రాయడం జరిగింది అని అంటున్నారు. మరి అక్కడ నుంచి ఇంకెక్కడికి వెళ్తారు? ఇక్కడ ఇప్పుడు అదే అంటున్నాం కదా మేడం, మేము మాకు ఏదన్నా ఆపది ఇప్పుడు సడన్ గా అయితే మాకు ఎవరు ఇయ్యరు కదా. ఇప్పుడు బయట పోయి అడగాలన్నా కూడా 4,000-10,000 దాకా అడుగుతారు. మేము ఎక్కడ వెళ్ళాలి? మేము కూడా కూలినాలు చేసుకునేటోళ్ళం కదా. అన్న మీరు ఎక్కడ ఉండేవాళ్ళు? ఏ పోర్షన్ లో ఉండేవాళ్ళు? ఇందులో మేము అక్కడ వేరే బస్సులో ఉండేవాళ్ళము. ఇక్కడ అంటే మా వద్దే కాబట్టి ఇక్కడ వచ్చినాము. ఇక్కడ వచ్చిన ఇట్లా వీళ్ళకి సిచ్యువేషన్ బాగాలేదు. వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు తినాలన్నా పోవాలన్నా ఏం లేదు.
కొన్ని ఏళ్ళ నుంచి ఉన్నారు ఇక్కడ. కొన్ని ఇల్లు లేకుండా కొన్ని కట్టి మరి అధికారులు వచ్చి ఇలా రాస్తున్నప్పుడు అసలు ఎందుకు రాస్తున్నారు ఏంటి ఇన్ని సంవత్సరాలు ఏంది మరి ఇప్పుడే ఎందుకు వచ్చారని ఏమన్నా అడిగారా? మంచిగా చేస్తారని అనుకున్నా కానీ ఇట్లా చేస్తారని అనుకోలే కదా మేడం. అవి గుల కొట్టి వేసి కట్టుకోవాలంటే ఉప్పర్ పని చేసేటోళ్ళం 10-20 రూపాయలు వేసే 100 తెచ్చినా 10 పక్క పెట్టుకొని 10 ఇంట్లో ఇచ్చినా నడుస్తుంది. ఇప్పుడు కూలినాలు చేసుకొని బతుకోటోళ్ళు ఎక్కడ పోతారు చెప్పండి. ఇవి ఎన్నేళ్ల క్రితం కట్టినవి ఇవి పోర్షన్స్? ఇవి గట్టి గిట్ల 25 ఏళ్ళ పైన అవుతున్నాయి గట్టి గిట్ల ఇవి. దాదాపుగా ఇవన్నీ కూడా దాదాపు 25 ఏళ్ళ ముందు కట్టినవి, అందుకే ఈ విధంగా ఉన్నాయి. అయితే ప్రస్తుతానికి ఏదైతే ఈ పోర్షన్స్ కి సంబంధించి కనుక చూసుకుంటే ఎవరైతే ఇంట్లో రెంట్కు ఉంటారో వాళ్ళని మాత్రం ఇక్కడ నుంచి ఖాళీ చేపించారు. ఎవరైతే ఓనర్స్ ఉంటారో వాళ్ళకి మాత్రమే ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని కేటాయించారు. మరి మేము ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది కూడా ఈ బాధితులు ఎంతగానో ఆవేదన వ్యక్తం చేస్తున్నారనే చెప్పాలి. మరి వీళ్ళకి కూడా ఏ విధమైన సాయం అందిస్తారు ఏంటనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయని చెప్పాలి. అలాంటిది ఇప్పుడు ఏవైతే ఈ ఇల్లులు ఉన్నాయో వీటిని డిమాలిషింగ్ అయితే రేపు ఉదయం అయితే మొదలు పెట్టబోతున్నారు. మరి ఆ తర్వాత కూడా ఏ విధంగా ఉంటుంది ఏంటనేది కూడా మన ఆర్టీవీలో లైవ్ లో అయితే చూసే ప్రయత్నం చేద్దాం. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి ఆర్టీవీ. కెమెరామెన్ జాఫర్ తో రిపోర్టర్ దేవిక, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.